సింహాచలం ఆలయంలో చందనోత్సవ వేళ గోడకూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనలో 6 అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో 2 ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. గోడ నిర్మించాలని ఆదేశించిన ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది. గుత్తేదారుపై క్రిమినల్ చర్యలకు ఆదేశించడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. గోడ నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించలేదని, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించినట్లు త్రిసభ్య కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. గత నెల 30న చందనోత్సవ వేళ సింహాచలం ఆలయంలో గోడకూలి 7 మృతి చెందిన ఘటనపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సోమవారం సమర్పించింది. గోడ నిర్మాణంలో లోపాలు, దానికి బాధ్యుల్ని పేర్కొంటూ చర్యలకు సిఫార్సు చేసింది. గోడ నిర్మాణానికి ఎలాంటి ప్లాన్, డిజైన్ లేకపోవడం మొదలు నాణ్యత పాటించకపోవడం, ఇంజనీర్లు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రమాదానికి కారణమని కమిటీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 21న నిర్మించిన గోడకు వీపింగ్ హోల్స్ లేకపోవడం ప్రమాదానికి ప్రధాన కారణంగా నివేదికలో పేర్కొంది. కనీసం పునాది లేకుండా, కాంక్రీట్ వేయకుండా గోడను నిర్మించినట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఫ్లై యాష్ వినియోగించి 20 మీటర్ల గోడ నిర్మించినట్లు నివేదికలో వెల్లడించింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా సింహాచలం ఆలయంలో దుర్ఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన 6 అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సింహాచలం ఈఈ శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ రమణ, సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఈఈ కేఎస్ఎం మూర్తి, ఏపీటీడీసీ డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్ఆర్ స్వామి, ఏపీటీడీసీ ఏఈ మదన్ మోహన్, సింహాచలం దేవస్థానం జేఈ కె బాబ్జీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణను బ్లాక్ లిస్టులో పెట్టింది. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో త్రిసభ్య కమిషన్ కీలక విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. గోడ నిర్మాణానికి డిజైన్ లేదు, డ్రాయింగ్ ప్లాను రూపొందించలేదని పేర్కొంది. గోడ అధిక బరువును తట్టుకునేలా లేదని తెలిపింది. పునాది లేకుండా నేరుగా నేలపైనే గోడ నిర్మించారని, నాణ్యత లేని ఫాల్ జీ ఇటుకలు వాడారని కమిషన్ నివేదికలో పేర్కొంది. నిర్మాణానికి వాడిన సిమెంటులోనూ నాణ్యత లేదని తెలిపింది. గోడను సరిగ్గా క్యూరింగ్ చేయలేదని వెల్లడించింది. సమీపంలో తవ్విన మట్టి శిథిలాల్ని గోడ వెనుక పోయడంతో దానిపై ఒత్తిడి పడిందని వివరించింది. సహజంగా వచ్చే వర్షపు నీటి ప్రవాహానికి గోడ అడ్డంగా నిలిచిందని కమిషన్ తెలిపింది. నీరు పోయేందుకు డ్రైనేజీ, గోడపై ఒత్తిడి తగ్గించి నీరు బయటకు వెళ్లేలా వీప్ హోల్స్ ఏర్పాటు చేయలేదని పేర్కొంది. అసలే బలంగా లేని గోడకు ఉత్సవం కోసం వేసిన తాత్కాలిక షెడ్లు సపోర్టు బీమ్లను దన్నుగా పెట్టారని తెలిపింది. దీనికి తోడు భారీ గాలి, వర్షంతో గోడపై ఒత్తిడి మరింత పెరిగిందని కమిషన్ నివేదికలో పేర్కొంది. గోడ నిర్మాణం విషయంలో అధికారులు, ఇంజనీర్లంతా తీవ్ర నిర్లక్ష్యం చూపారని త్రిసభ్య కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. డిజైన్ రూపొందించకపోవడమే కాకుండా గోడ నిర్మాణానికి అంచనా, సూపర్విజన్ రికార్డులేవీ నిర్వహించలేదని పేర్కొంది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ, దేవాదాయ శాఖ ఇంజనీర్లు గోడ నిర్మాణాన్ని పర్యవేక్షించడంలో విఫలమయ్యారని తేల్చి చెప్పింది. అధికారిక అనుమతి, నాణ్యత పరిశీలన లేకుండానే గోడ కట్టేశారని తెలిపింది. భక్తులు వెళ్లే మార్గంలో నిర్మించిన గోడకు ఇంజనీరింగ్ ప్రాథమిక సూత్రాలేవీ పాటించలేదని స్పష్టం చేసింది. ఆలయ ఈవో, ఈఈ తమ విధుల్లో విఫలమయ్యారని, నెపమంతా పర్యాటక శాఖపై నెట్టేశారని వివరించింది. గోడ వివరాలు, కొలమానాలేవీ రిజిస్టర్లో నమోదు చెయ్యలేదని పర్యాటక సంస్థ ఇంజనీర్లు అంగీకరించారని కమిషన్ పేర్కొంది. ఎం బుక్ వంటి రికార్డులు కూడా నిర్వహించలేదని స్పష్టం చేసింది.